స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ నెంబర్ 1 గా ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నగర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టామని చెప్పారు. బిల్డ్ నౌను ప్రారంభించిన మంత్రి భవన లేఅవుట్ల అనుమతులకు కొత్త ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా అభివృద్ధి అవుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నగరానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన ప్రగతిశీల పథకాలు కొనసాగిస్తామన్నారు. హైదరాబాద్లోనే ఎక్కువ హోమ్ లోన్లు తీసుకుంటున్నారన్నారు శ్రీధర్ బాబు. 21% గ్లోబల్ కేపబుల్ సెంటర్స్ నగరంలో ఉన్నాయన్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరం ఏ విధంగా గత 2-3 దశాబ్దాల నుంచి హైదరాబాద్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉందని మనం అందరం కూడా స్పష్టంగా మన ముందట కనబడతా ఉన్న తరుణంలో మీ అందరికి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. హైదరాబాద్ నగరం పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ దాదాపు 20% అంటే 19.3 CAGR చొప్పున పెరుగుతా ఉంది. ఈరోజు మన హైదరాబాద్ నగరం వివిధ ఆర్థికమైన అంశాలతో కూడుకున్న ప్రగతిని సాధిస్తూ దాంట్లో సీమ భాగంగా స్ట్రాంగ్ గా ఉన్న రియల్ ఎస్టేట్ భాగం సంబంధించి అదేవిధంగా సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే ఓ కార్యాచరణలతో మన హైదరాబాద్ నగరం ఏ విధంగా ముందుకు సాగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ గ్రోత్ రేట్ కూడా ప్రత్యేకంగా కనబడతా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికి కూడా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ఒక విధంగా చూస్తే డొమెస్టిక్ రెసిడెన్షియల్ ప్రైస్ అప్రిషియేషన్ అదేవిధంగా వివిధ రియల్ ఎస్టేట్కు సంబంధించిన ప్రధానమైన కొత్త కట్టడాలు కానీ లాంచెస్ కానీ వివిధ రకమైన వాళ్ళు సేల్ చేసే దాంట్లో నెంబర్ 1గా ఉందని అనేక రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి. ఈరోజు GSDP గ్రోత్ రేట్ మనకు సంబంధించి గత 15 సంవత్సరాలుగా మన తెలంగాణ హైయెస్ట్ పర్ఫార్మర్గా యాన్యువల్ గ్రోత్ రేటు మొత్తం తెలంగాణకు సంబంధించి దాదాపు 11% మనం అనుకున్న 15 నుంచి 16 సంవత్సరాలు గ్రోత్ రేట్ ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు పర్ క్యాపిటా ఇన్కమ్ ఆదాయానికి సంబంధించి 19.3%తో పాటు 3-4 దశాబ్దాల క్రితం ఏర్పరచుకున్న హైటెక్ సిటీతో పాటు క్రమేణా గత 3 దశాబ్దాలుగా వచ్చిన అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా మందికి ఉపాధి కల్పన, దాంతో పాటు ఆదాయ వనరులు కూడా ప్రతి ఇంట్లో పెరగటం, దీనికి అనుగుణంగా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రో బిజినెస్ అదేవిధంగా బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం కల్పించే ఒక ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున అంటే ఈ మధ్యలో అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే 250 కోట్ల పైమించి ఆదాయం ఉన్న ఇండివిజువల్స్ వారిని ఉపయోగించుకొని ఉపాధి పెంచే కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో బెంగళూరుల కంటే ఎక్కువ మన దగ్గర 467 మంది అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ UHNWI వారు మన దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఏ పారామీటర్ని చూసినా హైదరాబాద్ అనేది మన నగరం నెంబర్ 1. ఈరోజు గృహాలకు సంబంధించిన ప్రైజ్ అప్రిషియేషన్ సంబంధించి అదేవిధంగా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఎక్కువ స్థాయి రెసిడెన్షియల్ లాంచెస్తో సేల్స్లో మన రాష్ట్రం ప్రత్యేకించి హైదరాబాదు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ముందంజలో ఉండటం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కానీ ఫేవరబుల్ మరి ప్రభుత్వ పాలసీలు కానీ అదేవిధంగా హోమ్ లోన్స్కు సంబంధించి మన నగరంలోనే ఎక్కువ స్థాయిలో హోమ్ లోన్స్ తీసుకోవటం. ఎందుకు తీసుకుంటా ఉన్నారు? ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించిన సాఫ్ట్వేర్ కానీ ITS రంగమే కానీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగింది ఇక్కడ. దానివల్ల కూడా చాలామంది కూడా అపార్ట్మెంట్స్ కొనటం, ఇండివిజువల్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇల్లు కొనటం, అదేవిధంగా అప్పర్ మిడిల్ క్లాస్ సంబంధించిన మరి ఆదాయ వనరులు పెరగటం దీనికి ముఖ్య కారణం.